11వ పంచవర్ష ప్రణాళికలో నిర్వహించ వీలులేని లక్ష్యం క్రింది వానిలో ఏది? 11వ పంచవర్ష ప్రణాళికలో నిర్వహించ వీలులేని లక్ష్యం క్రింది వానిలో ఏది? వీలులేని లక్ష్యం అంట. 11వ పంచవర్ష ప్రణాళికలో ఎన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారో ఒకసారి మాట్లాడుకుంటే, ఫస్ట్ 11వ పంచవర్ష ప్రణాళికలో ఒక 7 ఉద్దేశాలను ఎంపిక చేసుకుంటారు. 7 ఉద్దేశాలను ఎంపిక చేసుకొని ఈ 7 ఉద్దేశాలను సాధించాలి అని అంటే ఆ 7 ఉద్దేశాలను 6 విభాగాలుగా వర్గీకరించి ఈ 6 విభాగాలలో ఉన్న లక్ష్యాలను నెరవేర్చడానికి మొత్తం 27 టార్గెట్స్ను పెట్టుకున్నారు. మొత్తం 27 లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది 11వ ప్రణాళికలో. 11వ ప్రణాళికలో 7 ఉద్దేశాలను ఎంపిక చేసుకొని ఈ 7 ఉద్దేశాలను సాధించడానికి 6 విభాగాలుగా డివైడ్ చేసి ప్రతి విభాగానికి కొన్ని లక్ష్యాలను ఇట్లా నిర్దేశించుకొని మొత్తంగా 27 లక్ష్యాలను టార్గెట్గా పెట్టుకొని 11వ పంచవర్ష ప్రణాళికలో రూపొందించడం జరిగింది. ఈ 27 లక్ష్యాలలో ఈ అంశాలు సరైనవా కావా, వీలు లేని అంశం ఏంటిది, వీలు ఉన్న అంశం ఏంటిది అనేది మన క్వశ్చన్. ఈ 6 విభాగాలు ఏంటివి అని అంటే, పేదరికము వృద్ధికి సంబంధించినవి 6 అంశాలు, విద్యకు సంబంధించినవి 5 అంశాలు, ఆరోగ్యానికి సంబంధించినవి 5 అంశాలు, పేదరికము వృద్ధికి సంబంధించినవి 6, విద్యకు సంబంధించినవి 5 అంశాలు, ఆరోగ్యానికి సంబంధించినవి 5 అంశాలు, స్త్రీలు మరియు పసిపిల్లలకి సంబంధించినవి 3 అంశాలు, అడవులకు సంబంధించినవి 4 అంశాలు, అవస్థాపన సౌకర్యాలకు సంబంధించి 4 అంశాలు. మొత్తంగా 27 అంశాలను టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 27 లక్ష్యాలను టార్గెట్గా పెట్టుకొని 7 ఉద్దేశాలను ఎంపిక చేసుకొని ఈ 7 ఉద్దేశాలను సాధించాలి అని అంటే 7 ఉద్దేశాలు అని అంటే సత్వర వృద్ధిని సాధించుటకు ఉపాధి కల్పించు 7 ఉద్దేశాలు ఏంటంటే సత్వర వృద్ధిని సాధించుటకు ఉపాధి కల్పిస్తూ పేదరికాన్ని తగ్గించాలి, నరేగా స్కీమ్ను విస్తరించడము, NREGS నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. ఉపాధి హామీ పథకాన్ని విస్తరిస్తే ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, ఎంప్లాయ్మెంట్తో ఆదాయం వస్తుంది, పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పరిపాలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి, పరిపాలన పేద ప్రజలందరికీ చేరువలో ఉండాలి. ఇలాంటి లక్ష్యాలు ఒక 7 ఉద్దేశాలను ఎంపిక చేసుకొని ఈ 7 ఉద్దేశాలు సాధించాలి అంటే 6 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. 6 విభాగాలు ఏంటిది? పేదరికము వృద్ధి, విద్య, ఆరోగ్యము, స్త్రీలు పసిపిల్లలు, అడవులు, అవస్థాపన సౌకర్యాలు. ఈ 6 విభాగాలుగా డివైడ్ చేసి ఈ 6 విభాగాలలో మొత్తంగా 27 లక్ష్యాలను అమలు చేయాలి, 27 లక్ష్యాలను సాధించాలని చెప్పి 11వ ప్రణాళికలో పొందుపరిస్తే ఈ 27 లక్ష్యాలలో వృద్ధికి పేదరికానికి సంబంధించి 6, విద్యకు సంబంధించి 5 అంశాలు, ఆరోగ్యానికి సంబంధించి 5 అంశాలు, అడవులకు సంబంధించి 4 అంశాలు, స్త్రీలు పసిపిల్లలకు సంబంధించి 3 అంశాలు, అవస్థాపన సౌకర్యాలకు సంబంధించి 4 అంశాలు. మనకి ఇక్కడ సంపూర్ణ ఫలన సామర్థ్యం రేటు, శిశు మరణాల రేటు, 2011-12 నాటికి లింగ నిష్పత్తి, అడవులను మరొక 5% అదనంగా పెంచేటట్లు చేయడము. అంటే మనకి దీంట్లో మనము 27 లక్ష్యాల నుండి ఇక్కడ 4 అంశాలు మనకి క్వశ్చన్ రూపంలో వచ్చింది. ఈ 4 అంశాలు స్త్రీలు పసిపిల్లలు, అడవులకు సంబంధించి ఒక్కొక్క అంశం వచ్చింది, ఆరోగ్యానికి సంబంధించిన దానికి ఒకటి వచ్చింది. ఇవి కరెక్టేనా కాదా అని చెప్పి మనం తెలుసుకొని అప్పుడు ఆన్సర్ చేస్తే మనకు అది కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. మొత్తంగా 27 అంశాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. 27 అంశాలలో ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది తెలియాలి. ఇప్పుడు సంపూర్ణ ఫలన సామర్థ్యం రేటును 2.1కి తగ్గించడము. సంపూర్ణ ఫలన సామర్థ్యం రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు, సగటున ఒక స్త్రీ తన జీవిత కాలంలో జన్మనిచ్చే పిల్లల సంఖ్యను తెలియజేసేదే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. సంపూర్ణ ఫలన సామర్థ్యం రేటు,
2.1కి తగ్గించడం, ఇది కరెక్టే. స్త్రీలు పసిపిల్లలకు సంబంధించిన అంశం అది, ఇది కరెక్టే. శిశు మరణాల సంఖ్యను ప్రతి 1000 మందికి 45కు తగ్గించడం. శిశు మరణాల సంఖ్య, శిశు మరణాల రేటు. శిశు మరణాల రేటు అంటే ఏంటిదంటే నిర్దిష్ట కాలంలో జన్మనిచ్చిన 1000 మంది శిశువులలో 1 సంవత్సరం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే శిశు మరణాల రేటు. నిర్దిష్ట కాలంలో జన్మనిచ్చిన 1000 మంది శిశువులలో 1 సంవత్సరం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే శిశు మరణాల రేటు. శిశు మరణాల రేటు 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2007లో 45, 1000కి 45గా ఉంటే దానిని 2012 వరకు, ఆ ప్రణాళిక చివరంతానికి వరకు 1000కి 28కి తగ్గించాలని టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. శిశు మరణాల సంఖ్యను ప్రతి 1000 మందికి 45కు తగ్గించడం, 45 నుంచి 28కి తగ్గించాలనేదే టార్గెట్ ఇక్కడ. 2007లో పంచవర్ష ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభ కాలంలో 45గా ఉన్న శిశు మరణాల సంఖ్యను 28కి తగ్గించాలనేదే టార్గెట్. అంటే శిశు మరణాల సంఖ్యను 45కు తగ్గించడం అనేది కాదు, 28కి తగ్గించడం అనేది కరెక్ట్. అంటే ఇది ఇక్కడ కరెక్ట్ ఇవ్వలేదు, ఇది తప్పు. 2011-12 నాటి లింగ నిష్పత్తిని 935కు, 11వ పంచవర్ష ప్రణాళికలో 2012 నాటికి లింగ నిష్పత్తిని 935కు, 2017 తర్వాత అంటే 2017 వరకు 950కు పెంచడం అనేది లింగ నిష్పత్తిని. దేశంలో 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు కలిగి ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి. ఈ లింగ నిష్పత్తి అనేది 2012కు 935కు గాను 2017కు 950కు పెంచాలనేది టార్గెట్ మనకి ఇక్కడ. అడవులను మరొక 5% అదనంగా పెంచేటట్లు చేయడం. మొత్తం 7 ఉద్దేశాలను ఎంపిక చేసుకొని వాటిని 6 విభాగాలుగా డివైడ్ చేసి ఈ 6 విభాగాలలో ఒక విభాగానికి కొన్ని లక్ష్యాలు, ఇంకొక విభాగానికి కొన్ని లక్ష్యాలు, ఇట్లా 6 విభాగాలలో మొత్తంగా 27 లక్ష్యాలను పెట్టుకుని 27 లక్ష్యాలను సాధించాలనుకొని పంచవర్ష ప్రణాళికను రూపొందిస్తే ఈ 27 లక్ష్యాలలో వీలు లేని అంశం ఏంటిది అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఈ వీలు లేని అంశం ఏంటిదంటే శిశు మరణాల సంఖ్యను ప్రతి 1000 మందికి 45కు తగ్గించడం కాదు, ఇక్కడ 28కి తగ్గించాలి. ఒకసారి 27 అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏ వర్గీకరణ ప్రకారం విద్యకి ఎంత ఉంది, ఆరోగ్యానికి ఎంత ఉన్నాయి, అడవులకి ఎంత ఉన్నాయి, ఎంతకి తగ్గించాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారనేది ఒకసారి చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ కేటాయింపు మొత్తంలో అత్యధిక వాటా ఇచ్చినది క్రింది వానిలో ఏది? 11వ పంచవర్ష ప్రణాళికలో ఎనర్జీ అంటే శక్తికి నిధులు ఏ విధంగా అంటే 23% నిధులు, శక్తికి 23% నిధులు కేటాయిస్తే 18.6% అనేది నిధులు ఖర్చు చేయడం జరిగింది. సామాజిక సేవలకు 30% నిధులు కేటాయించి 32.6% ఖర్చు చేయడం జరుగుతుంది. రవాణా 18.3 నిధులు కేటాయించి 18.3 ఖర్చు చేస్తారు. పరిశ్రమలకి 4.5% నిధులు కేటాయించి 5% నిధులు ఖర్చు చేయడం జరుగుతుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ కేటాయింపు మొత్తంలో అత్యధిక వాటా ఇచ్చినది, అత్యధిక వాటా ఎక్కడ ఇచ్చిరు? 30%, ఖర్చు 32.6%. సామాజిక సేవలు, సాంఘిక సేవలు. ఆన్సర్. భారతదేశ ప్రణాళిక సంఘ చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి చైర్మన్గా భారత ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో 20 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది? ఏ సంవత్సరంలో 20 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది? 1975 జూలై 1 నాడు
ఇందిరాగాంధీ పేదరికంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడానికి త్వరితగతిన పేదరికాన్ని రూపుమాపడానికి 20 సూత్రాల పథకాన్ని 1975 జూలై 1 నాడు ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. పేదలకు సంబంధించిన అన్ని రకాల పథకాలను 20 సూత్రాల పథకంలో భాగంగా పొందుపరిచి పేదరికాన్ని త్వరితగతిన రూపుమాపాలని చెప్పి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని 1975 జూలై 1 నాడు ప్రకటించడం జరిగింది. భారతదేశము యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినది ఎవరు? భారతదేశం యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినది ఎవరు? పిసి మెహ్లనోబిస్. ప్రసాద్ చంద్ర మెహ్లనోబిస్ ఆధారంగా అతని నమూనా ఆధారంగా రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది. ఏ పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటుకు తక్కువ వాస్తవ వృద్ధి రేటు ఉండినది? మొదటి ప్లాన్ ఆశించిన వృద్ధి రేటుకు తక్కువ వాస్తవ వృద్ధి రేటు. ఆశించిన వృద్ధి రేటు మనం ఎంతైతే అనుకున్నామో ఆ వృద్ధి రేటు కన్నా తక్కువ సాధించిన వృద్ధి రేటు ఏ ప్లానింగ్లో ఉంది అని క్వశ్చన్ ఇక్కడ. మొదటి ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటు 2.1, సాధించింది 3.6%. రెండవ ప్రణాళికలో 4.5 టార్గెట్ పెట్టుకుంటే సాధించింది 4.3. ఐదవ ప్రణాళికలో టార్గెట్ పెట్టుకుంది 4.4% అనేది మన ఆశించిన వృద్ధి రేటు అయితే సాధించిన వృద్ధి రేటు వచ్చేసి 4.8%. ఏడవ ప్రణాళికలో 5% టార్గెట్ ఆశించిన వృద్ధి రేటు అయితే సాధించింది 6%. ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది? ఏ పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటు కన్నా తక్కువ వాస్తవ వృద్ధి రేటు ఉండినది? ఏ ప్లానింగ్లో? ఆశించింది 2.1, వచ్చింది 3.6, ఇది ఎక్కువ. 4.5, 4.3 ఇది తక్కువ. ఇది కరెక్ట్ ఆన్సర్. 4.4, 4.8, 5%, 6%. అంటే 4.5% ఆశించిన వృద్ధి రేటు అయితే సాధించింది 4.3. తక్కువ వాస్తవ వృద్ధి రేటు దేంట్లో నమోదైంది? రెండవ ప్రణాళికలో నమోదైంది. 11వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యము. 11వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు మొదటగా 9.2% అనుకుంటారు, కానీ తర్వాత 8.1%కి నిశ్చయించుకొని 11వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు అనేది 8.1% టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. జాతీయ అభివృద్ధి స్థాపించిన తేదీ? జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళిక సంఘం రచించిన ప్రణాళికలను అంతిమంగా ఆమోదం తెలిపేది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. దీనికి అధ్యక్షతగా ప్రధానమంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ప్రణాళిక సంఘంలో కార్యదర్శి ఏ విధంగా కార్యదర్శి నిర్వర్తిస్తారో ఎన్డీసీలో కూడా కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎన్డీసీలో కూడా కార్యదర్శిగా కొనసాగించడం జరుగుతుంది. ఈ ఎన్డీసీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల సీఎంలు ఎన్డీసీలో సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది. ఎన్డీసీలో సభ్యులు 1967 వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా సభ్యులుగా ఉండాలని చెప్పి కేంద్ర సంస్కరణల పరిపాలన సంఘం సూచన మేరకు 1977లో కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఎన్డీసీలో సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఎన్డీసీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952 ఆగస్టు 6 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా నిర్ణయించిన జాతీయ ఆదాయ వార్షిక వృద్ధి రేటు. మొదటి పంచవర్ష ప్రణాళికలో 2.1% లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. సాధించింది 3.6%. సాధించిన వృద్ధి రేటు, సాధించిన వృద్ధి రేటు. ఆశించిన వృద్ధి రేటు అంటే 2.1, అంటే లక్ష్యంగా నిర్ణయించింది ఏమో 2.1, సాధించింది అని క్వశ్చన్లో వస్తే 3.6. రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు ఆధారమైన వృద్ధి వ్యూహము. పిసి మెహ్లనోబిస్ యొక్క భారీ పరిశ్రమల వ్యూహం. పిసి మెహ్లనోబిస్ యొక్క భారీ పరిశ్రమల వ్యూహం రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు ఆధారమైన వృద్ధి వ్యూహము. మొదటి పంచవర్ష ప్రణాళికతో పోలిస్తే 9వ పంచవర్ష ప్రణాళికలో
ప్రతిపాదించిన ప్రభుత్వ రంగ వ్యయం మొత్తం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ వ్యయ శాతంలో మొదటి పంచవర్ష ప్రణాళికలో 53.5% ప్రభుత్వ రంగ వ్యయం చేస్తే 9వ పంచవర్ష ప్రణాళికలో 37.8% ప్రభుత్వ రంగ వ్యయం చేయడం జరుగుతుంది. అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 9వ పంచవర్ష ప్రణాళికకు ప్రభుత్వ రంగ వ్యయం ఏమైంది? తగ్గింది. ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగం దేశీయ వనరుల నుండి సమకూర్చబడినవి? ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగము దేశీయ వనరుల నుండి సమకూర్చబడినవి? మనకి ప్రణాళికలకు 3 రకాల నుండి నిధులు సేకరించడం జరుగుతుంది. ఈ 3 రకాల నుండి నిధులు కేటాయించడం జరుగుతుందని మాట్లాడుకున్నాం. దేశీయ బడ్జెట్ వనరులు అంటే స్వదేశీ వనరులు, విదేశీ సహాయము, లోటు బడ్జెట్ విధానము. 3వ ప్రణాళికా కాలంలో దేశీయ వనరులు అని క్వశ్చన్ వచ్చింది మనకి ఇక్కడ. దేశీయ వనరులు 3వ ప్రణాళికా కాలంలో 58% దేశీయ వనరులు ఖర్చు చేయడం జరిగింది 3వ ప్రణాళికా కాలంలో. 5వ ప్రణాళికా కాలంలో 82%, 6వ ప్రణాళికా కాలంలో 78%, 7వ ప్రణాళికా కాలంలో 75% దేశీయ వనరులను ఖర్చు చేయడం జరిగింది. క్వశ్చన్ ఏంటిది? ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగం దేశీయ వనరుల నుండి సమకూర్చబడినవి? ఏ ప్రణాళికా కాలంలో? 5వ ప్రణాళికా కాలంలో 82% నిధులు దేశీయ వనరుల నుండి సమకూర్చబడినాయి. ఇదే క్వశ్చన్కి ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగం విదేశీ వనరుల నుండి సమకూర్చబడినవి అని క్వశ్చన్ వస్తే ఇక్కడ దేశీయ కాకుండా విదేశీ వనరుల నుండి సమకూర్చబడినవి అని క్వశ్చన్ వస్తే ఏం చేయాలంటే విదేశీ వనరులు వచ్చేసి 3వ ప్రణాళికా కాలంలో 28%, 5వ ప్రణాళికా కాలంలో 15%, 6వ ప్రణాళికా కాలంలో 8%, 7వ ప్రణాళికా కాలంలో 9%. ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగం విదేశీ వనరుల నుండి సమకూర్చబడినవి అని అంటే 3వ ప్రణాళికనే. 3వ ప్రణాళికలో విదేశీ వనరులు, స్వదేశీ వనరులు అడిగితే 5వ ప్రణాళిక. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది 3వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో ఈ 4 ప్రణాళికల గురించే మాట్లాడుతున్నాం. మొత్తంగా అడిగితే వేరే ప్రణాళికలు వస్తాయి. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఆ ప్రణాళిక వరకు చూసుకుంటే దేశీయ వనరులు 5వ ప్రణాళికలో అత్యధికంగా, విదేశీ వనరులు వచ్చి 3వ ప్రణాళికలో అత్యధికంగా నిధులు సమకూర్చబడినాయి. ఇంకొక మార్గం ఏంటిది? లోటు ద్రవ్య విధానం. ఈ లోటు ద్రవ్య విధానంలో 3వ ప్రణాళికకి 13% లోటు ద్రవ్య విధానం ద్వారా నిధులు సమకూర్చడము, 5వ ప్రణాళికకి 3%, తర్వాత 6వ ప్రణాళికకి 14%, 7వ ప్రణాళికకి 16%, 3వ ప్రణాళికకి వచ్చేసి 13%, 5వ ప్రణాళికకి 3%, 6వ ప్రణాళికకి 16%, 7వ ప్రణాళికకి వచ్చేసి 16%. లోటు ద్రవ్య విధానం 3 రకాల నుండి నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఒకటి దేశీయ వనరులు, విదేశీ వనరులు, లోటు ద్రవ్య విధానం. క్వశ్చన్లో దేశీయ వనరుల నుండి ఏ ప్రణాళికకి ఎక్కువ నిధులు కేటాయించారు, సమకూర్చారు అని అంటే 5వ ప్రణాళిక. విదేశీ వనరుల నుండి అని అంటే 3వ ప్రణాళిక 28%. లోటు ద్రవ్య విధానం ద్వారా ఇక్కడ ఇచ్చిన ఈ 4 ప్రణాళికలో ఏ ప్రణాళికకు లోటు ద్రవ్య విధానం ద్వారా నిధులు సమకూర్చారు అంటే 16% దేనికి ఉంది? 7వ ప్రణాళిక. కాబట్టి లోటు ద్రవ్య విధానంలో నిధులు అనేది 7వ ప్రణాళికకు అధికంగా కేటాయించడం జరిగింది. మన క్వశ్చన్ దేశీయ అని ఇచ్చారు, దేశీయతో పాటు విదేశీ చూసుకోవాలి, లోటు ద్రవ్య విధానం చూసుకోవాలి. క్వశ్చన్ ఎట్లా అడుగుతారో మనకు తెలియదు. కాబట్టి మొత్తం 12 ప్రణాళికలో దేశీయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, విదేశీ వనరులు ఏ విధంగా ఉన్నాయి, లోటు ద్రవ్య విధానం ఏ విధంగా ఉంది. 9వ ప్రణాళిక నుండి
లోటు ద్రవ్య విధానం అనేది 0. ఎందుకు? సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచన మేరకు లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించకుండా కోశలోటును ప్రస్తావించాలి, కోశలోటును బడ్జెట్లో ప్రవేశపెట్టాలని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచిస్తే 8వ ప్రణాళిక తదనంతరం 9వ ప్రణాళిక నుండి కోశలోటును ప్రవేశపెట్టడం జరిగింది. కోశలోటులో భాగంగా లోటు ద్రవ్య విధానం 0. 9వ ప్రణాళిక నుండి లోటు ద్రవ్య విధానం అనేది 0గా ఉంటుంది. కాబట్టి లోటు ద్రవ్య విధానం 8 ప్రణాళికల వరకు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుంటే, దేశీయ వనరులు ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటే, విదేశీ వనరులకు ఎంత కేటాయించారని చూసుకుంటే, ఇప్పుడు విదేశీ వనరులు 28%గా ఉన్న 3వ ప్రణాళిక, మొత్తంగా ఉన్న 12 పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా విదేశీ వనరులను సమకూర్చిన ప్రణాళిక అంటే కూడా 3వ ప్రణాళికనే. ఇట్లా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. 8వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశం పేదరిక తగ్గింపు, సామాజిక అభివృద్ధి, ఇంధన సంరక్షణ, సంపూర్ణ ఉద్యోగిత. 8వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశం. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు మానవ వనరుల అభివృద్ధి. ఈ మానవ వనరుల అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది 8వ పంచవర్ష ప్రణాళికలో. వీటితో పాటు జనాభా నియంత్రణ, జనాభాను నియంత్రిస్తూ జనాభాలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి. జనాభాలో అక్షరాస్యత శాతాన్ని పెంచుతూనే నిరక్షరాస్యతను నిర్మూలించడము. వీటితో పాటు సార్వత్రిక ప్రాథమిక విద్యను కల్పించాలి. ఆరోగ్య కల్పన, ఆరోగ్య సౌకర్యాలను అధికంగా కల్పించడం, ఆరోగ్య వసతులు ఎక్కువగా కల్పించడము లేదా ఆరోగ్య సౌకర్యాలు అధికంగా కల్పించేలా ప్రయత్నాలు చేయడము. సంపూర్ణ ఉద్యోగిత సాధించడము, జనాభాను నియంత్రించడము, అక్షరాస్యతను పెంచడము, నిరక్షరాస్యతను నిర్మూలించడము, సార్వత్రిక ప్రాథమిక విద్య అందించేలా ప్రయత్నాలు చేయడము, ఆరోగ్య సౌకర్యాలు అధికంగా కల్పించడము, సంపూర్ణ ఉద్యోగిత సాధించడము 8వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశము. లక్ష్యాలు పేదరిక తగ్గింపు లేదు, సామాజిక అభివృద్ధి లేదు, ఇంధన సంరక్షణ లేదు, సంపూర్ణ ఉద్యోగిత ఉంది. కాబట్టి సంపూర్ణ ఉద్యోగిత కరెక్ట్ ఆన్సర్. 11వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 2001 సంవత్సరంలో భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణపు శాతము. 10వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 2001 సంవత్సరంలో భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం. భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం 2001లో 20.55% ఉంది. 10వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 2001 సంవత్సరంలో భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణపు శాతము అనేది 20.55%. ఇది కరెక్ట్. ఇదే పంచవర్ష ప్రణాళికలో 20.55% ఉన్న అడవులను 2007 వరకు 25% పెంచాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. 2012 వరకు 33% అడవులను పెంచాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. 10వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం 20.55% 2001లో ఉన్న అడవుల విస్తీర్ణ శాతం 2007 వరకు 25%గా, 2012 వరకు 33%గా అడవులను పెంచాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. 1వ పంచవర్ష ప్రణాళిక మొత్తం వ్యయంలో సామాజిక రంగం వాటా ఎంతగా నిర్ణయించబడింది? 1వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి 31% నిధులు కేటాయించడం జరిగింది. రవాణా మరియు సమాచారానికి 27%, సాంఘిక సేవలు లేదా సామాజిక రంగం 22% నిధులు కేటాయించడం జరిగింది. సామాజిక రంగం లేదా సాంఘిక సేవలు. పరిశ్రమలకు 4%, విద్యుత్కు 13%. మొత్తం వ్యయంలో వ్యవసాయ రంగానికి 31%, రవాణా రంగానికి 27%,
పరిశ్రమలకి 4%, విద్యుత్కి 13%. దీంట్లో సామాజిక రంగం వాటా ఎంతగా నిర్ణయించబడింది? సామాజిక రంగం వాటా ఎంత నిర్ణయించబడింది? సాంఘిక సేవలు అంటే సామాజిక రంగం 22%. 22% అంటే ఆప్షన్ ఏ.